ఎందుకు బయట అవుతాం మహేష్ భాయ్? ఎందుకు బయట అది చెప్పు జరిగిందో. ఇక్కడ నెంబర్ 2, మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండు, 3 సార్లు 7వ చేసిండు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బయటికి తీయడానికి ఇస్తున్నదా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా? మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, విచారణ మేము చేస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గం జరిగినా సహించే పార్టీ కాదు. మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం. రెండోది నేను ఒక్కటే, ఈ గవర్నమెంట్ ఎన్నేళ్ళు చేస్తాను ఇట్లా 24 hours చిట్కేసినాను, రోజులు చిట్కేసినా కదా, సంవత్సరాలు కలిసినా కూడా దిక్కు లేదు. మీరు అనేకం వేసిండ్రు, ఈ ఒక్కటే కమిషన్ కాదు, ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసిండ్రు. ఏ ఒక్క దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఏం చేసిండ్రు మీరు? ఇంకొక స్కీమ్ ఏదైనా అక్రమాల గురించి చేసిండ్రు, ఏం చేసిండ్రు మీరు? దేన్ని తీసుకుంటారు మీరు? దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్న కనబడుతుండ్రు, లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని మీరు అడుగుతారు. అది వాళ్ళ పగటి కళ, వాళ్ళ గురించి వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా. బయట 9.5 సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా. వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం గుంకిపోయింది, వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ ఆయంలోనే కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు గుంకిపోయింది, వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని చెప్తున్నది. ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు బాధిస్తారు. ఈ విలేకరుల సమావేశానికి తీసుకున్నటువంటి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఉస్మానియా విద్యార్థులు ఈటెల గారికి సన్మానం చేస్తారు. అదేవిధంగా